గత 5 రోజులుగా మూసి ఉన్న జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్ గేట్లను వెంటనే తెరిపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు తెలంగాణ రైతు సంఘ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలని ట్రేడర్లతో మాట్లాడి కనీస మద్దతు ధరలకు పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి కోల్పోతున్న హామీలకు పని కల్పించాలని కోరుతున్నారు. కలెక్టర్ గారు వెంటనే సమస్యను వెంటనే ఆదుకోవాలి. మార్కెట్ లో కూలీల సమస్యలను ఆదుకోవాలి. ప్రభుత్వం మార్కెట్ లో కూలీల సమస్యలను కార్మికుల సమస్యలను రైతుల ఐక్యత తెలంగాణ రైతు సంఘం హమాలీల ఐక్యత ఆదుకోవాలి. ఇబ్బందుల్లో ఉన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఉన్న రైతులను ఆదుకోవాలి. మార్కెట్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికులను కల్పించాలి. హమాలీ కార్మికులకు ఉపాధిని సిగ్గు గేటు తాళం వేయించడం గేటు తాళం వేయించడం జరగాలమ్మా జరగాలి జరగాలమ్మా జరగాలి జరగాలమ్మా జరగాలి వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలి రైతు సంఘాల ఐక్యత ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇవాళ ఆయన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ప్రచారం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రైతులను కోరారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ముచ్చటించిన నామా నాగేశ్వరరావు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలని నామాని రైతులు కోరారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఏంటంటే భారతదేశ రైతాంగ సమస్యలు పోవాలంటే రైతుకి పండించిన ప్రతి పంటకు కూడా ఎంఎస్పి ఇవ్వాలా. ఆ ఎంఎస్పి కూడా ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఒక చట్టం తీసుకురావాలా. ఆ చట్టం పార్లమెంట్లో పెట్టండి. రైతుకు సంబంధించిన చట్టాలు రైతుకి ఉపయోగపడే చట్టాలకి మేము మద్దతు ఇస్తాం అని చెప్పి పార్లమెంట్ బయట కూడా రైతుల విషయంలో ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది. ఆ విధంగా కనుక చట్టాలు ఉన్నట్టయితే ఎంఎస్పి కనుక చట్టం ఉన్నట్టయితే వారికి కూడా వాటి మీద హక్కు ఉంటుంది రైతులకి. అదేవిధంగా వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ ఎవరికి ఏంటి అని దాని మీద హక్కు ఉంటుంది. ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు చెప్పాం. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ గారు ఏదైతే రికమెండ్ చేసినారో ఆ విధంగా కూడా ఎంఎస్పి నిర్ణయించాలని ఎన్నోసార్లు చెప్పాం. అయినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ఇవాళ రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ముఖ్యంగా చూసినట్టయితే ఈ మధ్యలో కాంగ్రెస్ తెచ్చిన కరువు వల్ల రైతాంగం చాలా పంటలు ఎండిపోయినాయి. తెలంగాణ మొత్తం దగ్గర 15 లక్షల ఎకరాల పైచీలకు పంటలు ఎండిపోయినాయి, పంటలు దెబ్బతిన్నాయి. అందులో భాగంగా మా ఖమ్మం జిల్లాలో కూడా వరి ముఖ్యంగా చాలా దుక్కల దెబ్బతిన్నది. ఆ పంటలు కూడా ఖచ్చితంగా నష్టపరిహారం కట్టివ్వాలని మేము డిమాండ్ చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4 నెలలనే ఏదైతే ఎన్నికలకు ముందు చేసినటువంటి వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు రైతుకి వచ్చేసరికి రైతు బంధు 10,000 నుంచి 15,000 వేస్తున్నారు. ఇవాళ రైతాంగాన్ని చాలా మంది కూడా మాట్లాడాము. ఆ 10,000 రైతు బంధు కూడా రాలేదని రైతులు మొరబెట్టుకుంటున్నారు. అదేవిధంగా చూసినట్టయితే వారు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏది కూడా ఏదైతే ప్రజల అకౌంట్లకి డబ్బులు పోయేది ఒక్క గ్యారంటీ కూడా వాళ్ళు ఇవ్వలేదు. 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. ప్రతి ఇంటికి ప్రతి మహిళకి 2,500 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా యువతకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు 4,000. ఇవాళ హామీల మీద హామీలు చేసి ప్రజలని ఓట్ల గురించి అని మోసపుచ్చారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా కూడా బీఆర్ఎస్ని
అభ్యర్థులు గెలిపించాలని కోరుకుంటున్నా. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడే చెప్పాను, ఇవాళ కనుక తెలంగాణ సమస్యల మీద, తెలంగాణ రైతాంగ సమస్యల మీద పోరాడాలంటే అది సాధ్యపడేది ఒక బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. ఇప్పుడు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు బీజేపీ ఉంది, అపోజిషన్లో కాంగ్రెస్ ఉంది. వీళ్ళిద్దరు ఏం మాట్లాడరు. రైతుల సమస్యలు వచ్చినప్పుడు, మా రాష్ట్ర రైతు సమస్య వచ్చినప్పుడు మేము రైతు సమస్యల మీద, రైతులు ఒడ్లు పండించారు, ఆ ఒడ్లు కొనట్లేదు, ఈ కొనాలని చెప్పి మేము పార్లమెంట్ సాక్షిగా బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లోన మేము డిమాండ్ చేసేసి పార్లమెంట్ స్తంభింపజేస్తుంటే దీని మీద చర్చ జరగాల, దీనికి ఒక మంచి రేట్ ఇవ్వాలా, ఖచ్చితంగా కొనాలని మేము మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజల ఓట్లతోని గెలిచి పార్లమెంట్కి వచ్చినటువంటి కాంగ్రెస్ కానీ, అదేవిధంగా మరి బీజేపీ కానీ తెలంగాణ ప్రజలకు మద్దతు లేదు. అందుకనే మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఈసారి బీఆర్ఎస్ ఎంపీలు గెలిపించాలి, తెలంగాణ గొంతుకు అక్కడ పార్లమెంట్లో వినిపించాలి, రైతుకు అన్ని విధాలు కూడా అండగా ఉండే విధంగా మేము ఉన్నాం. రాబోయే టైంలో కూడా ఇలా రైతు నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారి పేరు వస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతు బంధు ఇచ్చిండు, ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, రైతుకు కావాల్సినటువంటి నీళ్లు ఇచ్చిండు, రైతు పంట పండితే ఆ పంట కూడా చాలా వరకు కొన్నాడు. అందుకనే ఎల్లవేళలు కూడా ఖచ్చితంగా కూడా రైతుకు అండగుంటాం. నేను కూడా ఒక రైతు బిడ్డగా, తెలంగాణ రైతు బిడ్డగా, రైతు కష్టాలు చిన్నప్పుడు చూసినట్టుగా రైతులకి తప్పకుండా కూడా మరి అండగుంటాం. అదేవిధంగా రేపు రాబోయే టైంలో మీరందరూ మమ్మల్ని గెలిపించండి, పార్లమెంటు మెంబర్లు గెలిపిస్తే మేము ఎంఎస్పీ గురించి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా కూడా ఇవ్వడమే కాకుండా దాన్ని చట్టం కూడా తీసుకురావాలని పార్లమెంట్లో ఖచ్చితంగా కూడా డిమాండ్ చేస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. సింధుర, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ గారు ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ పత్రాలకు సంబంధించి వరంగల్ కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి భావిన్య గారికి అందజేయడం జరిగింది. ఈ నామినేషన్ సందర్భంగా ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ తో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ బుద్ధిరాజు పాల్గొనడం జరిగింది. ఆయనతో పాటు అదేవిధంగా ఎమ్మెల్సీ ఆరయ్య, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నలుగురితో పాటు కలిసి డాక్టర్ సుధీర్ కుమార్ వల్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ఇది మొదటి సెట్ నామినేషన్. రెండవ సెట్ నామినేషన్ సంబంధించి భారీ ర్యాలీ ద్వారా హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ ద్వారా 7 నియోజకవర్గాల నుంచి వరంగల్ ఈస్ట్, వెస్ట్, అదేవిధంగా స్టేషన్ గన్పూర్, వర్ధనపేట, పాలకుర్తి, భూపాలపల్లి, పరకాల మొత్తం 7 ఈ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి వేలాది సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, బీఆర్ఎస్ సంబంధించిన అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేపథ్యం భారీ ర్యాలీగా రెండో సెట్ నామినేషన్ కాసేపట్లోనే మరో సెట్ నామినేషన్ కూడా డాక్టర్ సుధీర్ కుమార్ గారు వేయనున్నారు. పూర్తి స్థాయిలో వరంగల్ ఎన్నిక అనేది ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యము ఈ కాసేపటి క్రితమే ఎర్రబెల్లి దయాకర్ రావు అదేవిధంగా అభ్యర్థి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. సుధీర్ కుమార్ మచ్చలేని వ్యక్తి, బాగా చదువుకునే వ్యక్తి, ఉద్యమకారుడుగా ఉన్నటువంటి సుధీర్ కుమార్ ను గుర్తించి కేసీఆర్ గారు, పార్టీ అధినేత కేసీఆర్ గారు అవకాశం కల్పించారు. ప్రజలంతా కూడా గమనించి ఓటు వేయాలి. వరంగల్ అనే పార్లమెంట్ నియోజకవర్గం అత్యంత కీలకమైన నియోజకవర్గంగా ఉంటుంది. ప్రజలు ఎవరు మోసకారి మాటలు విని ఓటు వేయదనే అంశాన్ని కూడా ఇక్కడ లేవనెత్తిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ డాక్టర్ సుధీర్ కుమార్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న నేపథ్యము మరో 2 ప్రధాన పార్టీల నుంచి ఒకవైపు కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య, అదేవిధంగా ఆరూరు రమేష్ మరో పార్టీ నుంచి బరిలో ఉన్న నేపథ్యము, ప్రజలను మోసం చేసే నాయకుడు ఇవాళ బరిలో ఉన్న నేపథ్యాన్ని ప్రజలంతా గమనించాలన్న అంశాన్ని కూడా ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ వ్యక్తి చేసిన సందర్భాన్ని చూసాము. ముఖ్యంగా ఎంతో క్లీన్ చీట్ ఉన్న వైట్ పేపర్ లాంటి వ్యక్తిగా ఉన్నటువంటి డాక్టర్ సుధీర్ కుమార్
చరిత్ర చూసి ఓటు వేయాలన్న అంశాన్ని కూడా ఆయన లేవనెత్తిన సందర్భం మేధావులంతా ఆలోచించాలన్న నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. వరంగల్ పార్లమెంట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ వరంగల్ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, వాళ్ళ పూర్తి స్థాయిలో అన్యాయానికి గురైన ప్రాంతాలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఏదైతే వరంగల్ సంబంధించి పోస్ట్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో కావచ్చు, ఇవాళ అదే మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే గిరిజన యూనివర్సిటీకి సంబంధించి అనేక పోరాటాలు జరిగిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. చరిత్రలో కోచ్ ఫ్యాక్టరీ విషయంలో అనేకమైన అన్యాయానికి గురి చేసిన నేపథ్యం, వరంగల్ అనేది తెలంగాణ గుండెకాయగా ఉన్న నేపథ్యము, అలాంటి వరంగల్ కు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వాళ్ళ బీజేపీ తుంగలోకి తెచ్చిన నేపథ్యం కనిపిస్తా ఉంది. వీటన్నింటినీ కూడా ప్రజలంతా ఆలోచించాలన్న నేపథ్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఆజాన్ జాహీ మిల్లు లాంటి ప్రతిష్టాత్మకమైన మిల్లు మూతపడ్డ నేపథ్యంలో బీఆర్ఎస్ హయాంలో కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు టెక్స్టైల్ పార్కులు ప్రకటించి ఉన్నా, అక్కడ నిధులు మంజూరు చేసి ఉన్నా, తెలంగాణలో కీలకంగా ఉన్నటువంటి వరంగల్లో ఆజాన్ జాహీ మిల్లు మూతపడ్డ సందర్భంలో అలాంటి మరొక టెక్స్టైల్ పార్క్ తీసుకురావాలన్న ఉద్దేశంతో అలాంటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ప్రత్యేకమైన చొరవ చూపించి ఇక్కడ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చిన నేపథ్యాన్ని ప్రజలంతా గమనించాలని చెప్తున్న నేపథ్యం, మళ్ళీ దాన్ని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇవాళ మళ్ళీ దాన్ని పట్టించుకోక దాని నిధులు రాక దాన్ని మళ్ళీ తుంగలోకి తొక్కే విధంగా చూస్తున్న నేపథ్యాన్ని అయితే ప్రజలంతా గమనించాలన్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలి. పార్లమెంటులో ఇవాళ తెలంగాణ గొంతుక కావచ్చు, వరంగల్ లాంటి సమస్యలున్న పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన గలాన్ని ఎత్తాలంటే బలమైన నాయకుడు కావాలి, బలమైన గొంతు కావాలి. అది ఒక బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి ద్వారానే సాధ్యమవుతుందనే అంశాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా మేధావులంతా కూడా ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. సింధూరా, థ్యాంక్ యూ రవికాంత్. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. శ్రీరాంపూర్, సింగరేణి ఏరియాలోని భూగర్భ గనులపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరిగింది. గేట్ మీటింగ్లో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, టీబీజీకేఎస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల నుంచి మంచి స్పందన రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఏంటంటే, మీరు ఒకనాడు కార్మికుడు అనే ఆలోచనతోటి కార్మికుడుగా మరి ఈశ్వర్ గారికి అండగా ఉంటున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీ అందరూ బాగా చేస్తూ ఎన్నడో పోగొట్టుకున్న ఉద్యోగాలు మరి ఆనాడు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కార్మిక నాయకులు ఆనాడు ప్రజాప్రతినిధులు అందరి కోరిక మేరకు కారుణ్య నియామకాలు పెట్టి దాదాపు ఒక 15,000 మంది ఇలా కొత్తగా ఉద్యోగాలు వచ్చినాయి. అందులో దాదాపు ఒక 4,000 మటుకు మన శ్రీరాంపులు రావడం జరిగిన మాట కూడా న్యూ రిక్రూట్మెంట్ అంతా ఈ రోజు కేసీఆర్ వల్లనే వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి ఈశ్వర్ గారు ఓటేస్తే మరి మీరు ఎంతో మేలు చేసినట్టుంటున్న మాట కూడా ఈ సందర్భంలో. ఇప్పుడు దేశ రాజకీయాలు మనం చూస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అక్కడ ఏ ఒక్క పార్టీ కూడా స్వతహాగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ ఒక ముఖ్యమంత్రి ఉండి రేవంత్ రెడ్డి గారు తను ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక నిన్న ఒక దేవుని మీద ఒట్టు పెట్టుకున్నాడు. నేను ఫలానా నాడు ఇస్తానని దేవుని మీద ఒట్టు పెట్టుకున్న పరిస్థితి ఒక ముఖ్యమంత్రి వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చిన సీట్లో కానీ మొన్న వచ్చిన ఓట్లు అవకాశం లేదని భయంతో ఇలా ఓటు పెట్టుకుంటారు. సందర్భం శ్రీరాంపూర్ ఏరియాకి సంబంధించినటువంటి RK7 అదేవిధంగా న్యూటెక్ మైన్లలో మా కార్మిక సోదరులందరినీ కూడా మా కార్మిక సోదరుల నుంచి మంచి స్పందన తప్పకుండా మేము సహకరిస్తామనేటువంటి భావం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకు అనంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగరేణి కార్మికులు అత్యంత కష్టపడి పనిచేసేటువంటి కార్మికులను గుర్తించి, వేరే పరిశ్రమలో పనిచేసే కార్మికులు వేరు, సింగరేణి పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు వేరనేటువంటి ఆ భావంతో ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన సమస్యలు, అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను కూడా గుర్తించి పరిష్కరించినటువంటి నాయకులు కేసీఆర్ గారు. అందుకే సింగరేణి కార్మికులు ఆనాడు ఉద్యమ సమయంలో కావచ్చు, ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యల పరిష్కారంలో కావచ్చు, మరి ఆ అవినాభావ సంబంధం
మరి రాష్ట్రంతో ఈ ఉద్యమంతో ఉన్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రేపు రానున్నటువంటి కాలంలో కూడా సింగరేణి కార్మికుల పక్షాన కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేసేటువంటి కుట్ర ఒకవైపు జరుగుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా ఈ సంస్థను కాపాడుకోవడం కావచ్చు, సంస్థలో పనిచేస్తున్నటువంటి మరి కార్మికుల యొక్క హక్కులు కావచ్చు, గతంలో నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ విషయమే కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, కాంట్రాక్ట్ కార్మికుల ఇష్యూ కావచ్చు, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ లో సూటబుల్ జాబ్ కావచ్చు, పెన్షన్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి పరిష్కారం కోసం తప్పకుండా చిత్తశుద్ధితో పనిచేసేటువంటి పార్టీ. నేను కూడా సింగరేణి కార్మికునిగా అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉండి, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే సింగరేణి కార్మికుల పక్షాన మరి ఒక గొంతుకలాగా మరి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కారు గుర్తు పైన ఓటు వేసి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, బీఆర్ఎస్ పార్టీని మరొకసారి బలోపేతం చేద్దాం. స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ ను వీడిన కడియం శ్రీహరిపై ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరికి ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాజయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక దుర్మార్గుడు, ఒక నయవంచకుడు, ఒక బ్లాక్ మెయిలర్, ఒక దళిత వ్యతిరేకి, ఒక దళిత దొర, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకి మధ్య జరిగే పోరాటం రేపు దేశ చరిత్రలోనే ఒక వినూతన తీర్పు వరంగల్ ఎంపీ పరిధిలో రాబోతా ఉంది. కావురమెక్కిన కాంగ్రెస్ మాదిగల హక్కులతో, మాదిగల ఓట్లతో గెలిచినని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఏరు దాటే వరకు బోడమల్లన్న, ఏరు దాటంగానే బోడమల్లన్న అన్నట్టు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా మాదిగ ఓట్లతో గెలిచి జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి ఆయనకు తొత్తుగా ఈరోజు అదే నయవంచన చేసి తిన్నింటి వాసాలు లెక్కబెట్టి కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా, డిప్యూటీ సీఎంగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఆయన మొన్న ఎమ్మెల్యేగా, ఆయన బిడ్డకు ఎంపీ ఇచ్చినాక కూడా పెద్ద ఆయన దగ్గర పెద్ద మూట, చిన్న ఆయన దగ్గర చిన్న మూట, అందరి దగ్గర మూటలు అడుక్కొని మూట కట్టుకొని ఈరోజు నమ్మించి మోసం చేసిన నయవంచకుడు కడియం శ్రీహరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.